అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలతో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. మన టాలీవుడ్లో ఉన్నటువంటి టాప్ మోస్ట్ సంగీత దర్శకుల్లో సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా ఒకరు. మాస్ అయినా, క్లాస్ అయినా, ఎలక్ట్రిక్ అయినా, ఇంకా డివోషనల్ అయినా కూడా తమన్ ఓ పీక్ డ్యూటీ కొంతమంది హీరోస్కి సపరేట్గా చేస్తాడు. ఇక అలాంటి హీరోస్లో నటసింహం బాలయ్య కోసం కూడా గట్టిగా ఉంటుంది. బాలయ్య కాంబినేషన్లో ఇప్పుడు వరకు చేసిన ప్రతి సినిమా మంచి హిట్ అయింది. ఇక అఖండ సినిమా నుంచి అయితే వీరి కాంబినేషన్ ఒక బ్లాస్ట్ అని చెప్పాలి. అఖండ 1కి మెయిన్ పిల్లర్గా తమన్ తన మ్యూజిక్తో నెక్స్ట్ లెవెల్కి సినిమాని తీసుకెళ్లిపోయాడు. అంతేనా, అప్పట్లో థియేటర్స్లో తమన్ స్కోర్ దెబ్బకి స్పీకర్స్ పగిలిపోవటం, వైరింగ్ కాలిపోవటం వంటివి కూడా జరిగాయి. దీంతో మరోసారి పార్ట్ 2కి కూడా ముందే తాను హెచ్చరించాడు. ఈసారి కూడా కంప్లైంట్స్ వస్తే నేనేం చేయలేను అంటూ చెప్పేశాడు. కానీ మళ్ళీ అది జరిగింది. పలు థియేటర్స్లో తమ మ్యూజిక్ దెబ్బకి స్పీకర్లు తగలబడిపోతున్నాయి. దీంతో కొన్ని విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇలా మొత్తానికి తమన్ మాత్రం మళ్ళీ అప్పటి రోజులు రిపీట్ చేశాడని చెప్పాలి. కోలీవుడ్ టాలెంటెడ్ హీరో శివకార్తికేయ హీరోగా, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఇంట్రెస్టింగ్ సైఫై కామెడీ చిత్రమే అయలాన్. ఈ సినిమా పోస్టర్స్, ట్రైలర్లతో గతంలో మంచి బజ్ ను సొంతం చేసుకుంది. తమిళ్లో రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగులో మాత్రం థియేటర్స్ లో రిలీజ్ కాలేదు. ఇప్పుడు ఎలా అయితే పలు సినిమాలు రిలీజ్ కి ముందు ఇబ్బందులు ఎదుర్కొన్నాయో అలాగే ఎదుర్కొని విడుదల ఆగిపోయింది ఈ సినిమాకి. తర్వాత ఓటీటీ ఎంట్రీ అయినా తెలుగులో ఉంటుంది అని చాలా మంది భావించారు. కానీ అది కూడా జరగలేదు. మరి ఫైనల్ గా ఈ సినిమా తెలుగులో ప్రేక్షకులని అలరించేందుకు రాబోతుంది. కానీ ఇది డైరెక్ట్ గా టెలివిజన్ లో రిలీజ్ కావటం విశేషం. ఈ సినిమా శాటిలైట్ హక్కులు జీ సంస్థ సొంతం చేసుకోగా, వారు ఈ డిసెంబర్ 21న మధ్యాహ్నం 3 గంటలకి జీ తెలుగులో వరల్డ్ ప్రీమియర్ గా రిలీజ్ కి తీసుకొస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసమైనా చాలా మంది ఎదురు చూశారు. కానీ ఫైనల్ గా టీవీలో రాబోతుంది. మరి ఇక్కడ ఎలాంటి రెస్పాన్స్ ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి ఆర్ రవికుమార్ దర్శకత్వం వహించగా ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, అలాగే రిద్ధి కుమార్లు హీరోయిన్స్ గా దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న అవైటెడ్ హారర్ ఎంటర్టైనర్ చిత్రం ది రాజా సాబ్ కోసం అందరికీ తెలిసిందే. మంచి అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా, సినిమా నుంచి మేకర్స్ ఇప్పుడు రెండో సాంగ్ కి సంబంధించిన అప్డేట్ ని అందించారు. సహానా సహానా అంటూ సాగే ఈ సాంగ్ ప్రోమో మాత్రం అదిరింది అని చెప్పాలి. కంప్లీట్ గా ప్రభాస్ నుంచి అవుట్ ఆఫ్ ది బాక్స్ గా ఎక్స్ప్రెస్ అవుతూ కనిపిస్తున్నాడు. ఫస్ట్ అంటే ఇప్పుడు వచ్చిన సాంగ్ లో కూడా డార్లింగ్ నుంచి మంచి వింటేజ్ ఓపెన్ ప్రభాస్ కనిపిస్తున్నాడు. ప్రభాస్ లుక్స్ కానీ, తన డాన్స్ మూమెంట్స్ కానీ మంచి ప్లెజెంట్ గా ఇందులో కనిపిస్తున్నాయి. ఇక ఫుల్ సాంగ్ అయితే ఈ సాంగ్ ని మేకర్స్ డిసెంబర్ 17 సాయంత్రం 6:35 లాంచ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. మరి తమన్ సంగీతం అందించిన ఈ ఫుల్ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి. కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ హిట్స్ అవుతాయి, కొన్ని రికార్డులు బద్దలు కొడతాయి. కానీ అలా అరుదైన సినిమాలు మాత్రమే ప్రేక్షకుల జీవితంలో ఒక భాగమైపోతాయి. తన ఇంట్లో మనిషిలా మనతో ప్రయాణించే అటువంటి చిత్రరాజ్యమే నువ్వు నాకు నచ్చావు. సుమారు 25 ఏళ్ల తర్వాత కూడా టీవీలో ఈ సినిమా వస్తుందంటే రిమోట్ పక్కన పడేసి కూర్చునే అభిమానులు కోకొల్లలు. ఇప్పుడు ఆ మ్యాజిక్ మళ్లీ థియేటర్స్ లో రిపీట్ కాబోతుంది. జనవరి 1, 2026న నూతన సంవత్సర కానుకగా ఈ చిత్రం రిలీజ్ అవుతోంది. దర్శకుడు కాకముందే రచయితగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తన స్థాయిని శిఖరాగ్రానికి తీసుకువెళ్లిన సినిమా ఇది. ఇందులో ప్రతి డైలాగ్ ఒక ఆణిముత్యం. నువ్వు కనపడగానే దండం పెట్టలేదు, దండం పెట్టగానే నువ్వు కనపడలేదు, ఆ దేవుడు శాడిస్ట్ వెంకీ వంటి డైలాగ్స్ కూడా ఇప్పటికీ సోషల్ మీడియాలో మీమ్స్ రూపంలో రాజ్యమేలుతున్నాయి. ఆ ప్రాసలు, ఆ పంచ్లు థియేటర్స్లో వింటుంటే వచ్చే కిక్కే వేరు. వెంకటేష్ కామెడీ టైమింగ్కి ఈ సినిమా ఒక నిలువుటద్దం. వెంకీ పాత్రలో ఆయన పండించిన అమాయకత్వం, కోపం, ప్రేమ మరియు ఎమోషన్ అన్నీ సమపాళ్లలో ఉంటాయి. ముఖ్యంగా ప్రకాష్ రాజ్తో వచ్చే సీన్లలో వెంకీ నటన అద్భుతం. దివంగత నటి ఆర్తి అగర్వాల్కి ఇది తొలి సినిమా. కానీ ఆమె నటన చూస్తే ఆ విషయం ఎవ్వరూ నమ్మలేరు. నందినిగా ఆమె హావభావాలు, వెంకీతో కెమిస్ట్రీ ఎవర్గ్రీన్. ఆమెను మళ్లీ వెండితెరపై చూడటం అభిమానులకు ఒక ఎమోషనల్ మూమెంట్. కోటి అందించిన సంగీతం, సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి సాహిత్యం ఈ సినిమాకు ప్రాణం పోశాయి. ఒక్కసారి చెప్పలేవా పాట వింటుంటే ఇప్పటికీ మనసుకు హాయిగా అనిపిస్తుంది. ఇక బ్రహ్మానందం, సునీల్, ఎంఎస్ నారాయణ గారి కామెడీ ట్రాక్లు థియేటర్ టాప్ లేచిపోయేలా నవ్విస్తాయి. ఇప్పటి జనరేషన్ పిల్లలకు క్లాసిక్ కామెడీ అంటే ఏంటో చూపించడానికి, పాతతరం వారికి తమ జ్ఞాపకాలను నెమరు వేసుకోవడానికి ఇదొక మంచి అవకాశం. 2026 కొత్త సంవత్సరాన్ని
కుటుంబమంతా కలిసి హాయిగా నవ్వుకుంటూ ప్రారంభించడానికి ఇంతకంటే మంచి సినిమా మరొకటి ఉండదు. కమ్యూనిటీ ఎక్స్పీరియన్స్, వందల మందితో కలిసి ఆ ఐకానిక్ డైలాగ్స్ చెప్పటం, ఆ నవ్వుల సందడిని ఎంజాయ్ చేయటం ఒక అద్భుతమైన అనుభూతి. కాలం మారుతుంది, కానీ నువ్వు నాకు నచ్చవు మీద మన ప్రేమ మారదు. జనవరి 1, 2026న థియేటర్స్కు వెళ్దాం. వెంకీ మామతో కలిసి మళ్ళీ నవ్వుకుందాం. రీసెంట్ గా జస్ట్ అనౌన్స్మెంట్ తోనే మన టాలీవుడ్ లో మంచి బజ్ని క్రియేట్ చేసిన సినిమా నుంచి ఇప్పుడు ఫైనల్ గా ఓ క్లారిటీ అయితే వచ్చేసింది. సంగీత దర్శకుడు తమన్ నుంచి వచ్చిన అనౌన్స్మెంట్ కి కొనసాగింపుగా ఇప్పుడు మేకర్స్ ఓ ఇంట్రెస్టింగ్ గ్లిమ్స్ ఇట్లు అర్జునతో యంగ్ హీరో అనీష్ ని పరిచయం చేశారు. ఒక అందమైన ప్రేమ కథని టాప్ నాచ్ విజువల్స్ అండ్ ఒక స్టన్నింగ్ యాక్షన్ కొరియోగ్రఫీతో అద్భుతంగా తీర్చిదిద్ది మేకర్స్ సాలిడ్ కంటెంట్ ని ప్రామిస్ చేశారు. దీంతో మార్కెట్లోకి కొత్త హీరో వచ్చాడని చెప్పొచ్చు. అనీష్ ప్రెజెన్స్ బాగుంది. హ్యాండ్సమ్ లుక్స్ కి తోడు తన ఫ్లెక్సిబుల్ బాడీతో ఈజీగా పర్ఫామ్ చేస్తున్నాడు. అలాగే హీరోయిన్ అనశ్వర రాజన్ కూడా బాగుంది. మెయిన్ గా గ్లిమ్స్ లో ఆకట్టుకున్న మరో అంశం ఆ నిర్మాణ విలువలు, బ్యాక్గ్రౌండ్ విజువల్స్. టీమ్ మాత్రం మంచి అవుట్పుట్ ని అందించారు. అలాగే తమన్ స్కోర్ కూడా మరింత ఇంపాక్ట్ చూపించింది. ఇక ఈ సినిమాతో దర్శకునిగా మహేష్ ఉప్పలా పరిచయం అవుతుండగా వెంకీ కుడుముల నిర్మాణం వహిస్తున్నారు. మాటలు తక్కువ, యాక్షన్ ఎక్కువ అని సినిమాల్లో హీరోల గురించి వింటుంటాం. కానీ బయట ఎవరికీ పెద్దగా వినిపించకుండా తన పనితో బాక్సాఫీస్ దగ్గర మోత మోగించే రకం దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. గోదావరికని బొగ్గు గనుల దుమ్ము నుండి వచ్చిన ఈ వజ్రం ఇప్పుడు టాలీవుడ్లో సరికొత్త మెరుపులు మెరిపిస్తోంది. సుకుమార్ ఏకలవ్య శిష్యుడు శ్రీకాంత్. గురువు గారు లెక్కల మాస్టర్ అయితే శిష్యుడు ఆ లెక్కల్ని తెర మీద ఎమోషన్స్ గా మార్చడంలో దిట్ట అని నిరూపించుకున్నాడు. రంగస్థలం సినిమాకు అసిస్టెంట్ గా పనిచేసిన అనుభవం నేటివిటీని ఎలా పట్టుకోవాలో శ్రీకాంత్కి నేర్పించింది. కానీ గురువును మించిన శిష్యుడిలా తనకంటూ ఒక సపరేట్ రా అండ్ రస్టిక్ మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. సాధారణంగా కొత్త డైరెక్టర్లతో ప్రయోగాలు చేయడానికి స్టార్ హీరోలు ఆలోచిస్తారు. కానీ నాని శ్రీకాంత్ కళ్లలో ఆ సినిమా పిచ్చిని చూశాడు. దసరా సినిమాతో నానిని ఎవరూ ఊహించని విధంగా సిల్క్ స్మిత ఫోటో పెట్టుకుని తిరిగే ధరణిగా మార్చేశారు. ఇప్పుడు ది ప్యారడైజ్తో నానిని గన్స్ పట్టుకునే గ్యాంగ్స్టర్గా, వైలెన్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా చూపించబోతున్నాడు. బయట చూస్తే చాలా సైలెంట్, ఇంటర్వ్యూల్లో కూడా మొహమాటంగా మాట్లాడతాడు. కానీ లొకేషన్ కి వెళ్తే మాత్రం చేతిలో మైక్ పట్టుకుని వందల మందిని కంట్రోల్ చేసి మాన్స్టర్ అతను. మీరు చెప్పినట్లు చరిత్ర సృష్టించారంటే ఆ మాత్రం తెగింపు ఉండాలి. మరి ప్రతి షాట్లో పర్ఫెక్షన్ కోసం తప్పించే ఆ తపనే ఆయన్ను తక్కువ కాలంలో అగ్రదర్శకుల లిస్టులో చేర్చింది. కేవలం ఒక్క సినిమా అనుభవం. రెండో సినిమా సెట్స్ మీద ఉండగానే ఏకంగా మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా చేసే అవకాశం రావటం అంటే సామాన్యమైన విషయం కాదు. చిరంజీవి కూడా శ్రీకాంత్ టేకింగ్ చూసి ఫిదా అయ్యారంటే ఈ కుర్రాడి రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. చరిత్ర కళ్ళు తెరుచుకోవాలంటే దాని మీద రక్తపు మరకలు పడాలి అని రాసిన శ్రీకాంత్ ఇప్పుడు టాలీవుడ్ చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో తన స్టైల్లో చెప్పాలంటే రక్తపు మరకలతో లిఖించుకోవడానికి సిద్ధమయ్యాడు. పారడైజ్ కేవలం సినిమా కాదు, అది శ్రీకాంత్ ఓదెల సృష్టించబోయే మరో విధ్వంసం. రీసెంట్ గా మన టాలీవుడ్ నుంచి రిలీజ్ కి వచ్చిన చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ప్రియదర్శి హీరోగా, కయల్ ఆనంది హీరోయిన్ గా దర్శకుడు నవనీత్ శ్రీరామ్ తెరకెక్కించిన చిత్రం ప్రేమంటే కూడా ఒకటి. గత నవంబర్ 21న థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా కంటెంట్ పరంగా డీసెంట్ టాక్ ని ఆడియన్స్ నుంచి అందుకుంది. ఇక అలా థియేటర్స్ రన్ తర్వాత ఫైనల్ గా ఓటీటీ రిలీజ్ కు సిద్ధమైంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకోగా అందులో ఈ సినిమా ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందనేది కన్ఫర్మ్ చేశారు. ఈ డిసెంబర్ 19 నుంచి ఓటీటీలో ప్రేమంటే అందుబాటులో ఉంటుందట. తెలుగు, కన్నడ, ఇంకా తమిళ్, మలయాళ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి ఉంటుందని కన్ఫర్మ్ చేశారు. సో ఈ కామెడీ క్రైమ్ డ్రామాని అప్పుడు మిస్ అయిన వారు ఇప్పుడు ఓటీటీలో ఇంకొన్ని రోజుల్లో చూడొచ్చు. ఇక ఈ సినిమాకి లియోన్ జేమ్స్ సంగీతం అందించగా జాన్వీ నారంగ్ నిర్మాణం వహించారు. నటుడిగా, వ్యక్తిగా నటభూషణ శోభన్ బాబుకు ఓ ప్రత్యేక స్థానం ఉందని సీనియర్ నటుడు మురళీమోహన్ అన్నారు. శోభన్ బాబు కథానాయకుడిగా రూపొందిన సోగ్గాడు చిత్రం 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సురేష్ ప్రొడక్షన్స్, అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 19న హైదరాబాద్ లో స్వర్ణోత్సవ వేడుకను నిర్వహించబోతున్నారు. అలాగే సురేష్ ప్రొడక్షన్స్ అదే రోజున ఈ సినిమాను రిలీజ్ చేయనుంది. ఈ క్రమంలో హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోస్ లో స్వర్ణోత్సవ కర్టెన్ రైజర్ ఈవెంట్ ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ నటుడు మురళీమోహన్ మాట్లాడుతూ, నాకు తొలి అవకాశం ఇచ్చిందే నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు అయితే నన్ను ప్రోత్సహించింది దాసరి నారాయణరావు. నన్ను సినిమా రంగంలోకి రమ్మని ఆహ్వానించింది శోభన్ బాబు. నా జీవితంలో ఈ ముగ్గురిని ఎన్నటికీ మర్చిపోలేను.
శోభన్ బాబుతో నేను ముగ్గురు మిత్రులు అనే చిత్రం కూడా తీశాను. క్రమశిక్షణకు ఆయన మారుపేరు. ఆయన నుంచి నాలాంటి వారెందరో స్ఫూర్తి పొందారు. మా బ్యానర్లో తీసిన అతడు సినిమాలో ఓ ముఖ్య పాత్ర కోసం ఆయన్ను బ్లాంక్ చెక్ ఇచ్చి నటించమని కోరాను. కానీ ఆయన అంగీకరించలేదు. అందాల నటుడిగా నాకున్న పేరును అలాగే కొనసాగించాలంటే ఇతర పాత్రలు ఏవీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు అప్పట్లో నాకు చెప్పారు. ఆయన భౌతికంగా దూరమై 17 ఏళ్లైంది. అంతకుముందు 13 సంవత్సరాల పాటు ఆయన నటించలేదు. అంటే 30 ఏళ్లు గడిచినా శోభన్ బాబును గుర్తుపెట్టుకుని అభిమానులు మంచి మంచి కార్యక్రమాలు నేటికి చేస్తున్నారంటే అది శోభన్ బాబు పట్ల వారికి ఉన్న ప్రేమ, గౌరవమే కారణమని అన్నారు. సురేష్ ప్రొడక్షన్స్ అధినేత నిర్మాత డి సురేష్ బాబు మాట్లాడుతూ 1975లో విడుదలైన సోగ్గాడు చిత్రం తమ సంస్థకు మంచి పేరును, డబ్బును తెచ్చిపెట్టింది. సౌండ్కు సంబంధించి నేటి టెక్నాలజీని ఉపయోగించి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నాం. మా సంస్థ చిత్రాలను ఏఐలోకి మార్చే ప్రక్రియను కూడా కొనసాగిస్తున్నామని చెప్పారు. నిర్మాత కైకాల నాగేశ్వరరావు మాట్లాడుతూ అప్పట్లో శోభన్ బాబుతో అడవిరాజా, ఇద్దరు దొంగలు చిత్రాలను తాను తీశానని, క్లాస్ హీరోగా పేరున్న ఆయనతో మాస్ చిత్రాలను తీసి హిట్ కొట్టానని చెప్పుకొచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో అట్లూరి పూర్ణచంద్రరావు, కెఎస్ రామారావు, బివిఎస్ఎన్ ప్రసాద్, రేలంగి నరసింహారావు, రాశి మూవీస్ నరసింహారావు, కె మురళీమోహన్ రావు, మాజీ ఎమ్మెల్యే జ్యేష్ఠ రమేష్ బాబు, అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి చైర్మన్ సుధాకర్ బాబు, కన్వీనర్ సాయి కామరాజు, పూడి శ్రీనివాస్, బి బాలసుబ్రహ్మణ్యం, బట్టిప్రోలు శ్రీనివాసరావు, వీరప్రసాద్, విజయ్ కుర్రా రాంబాబు, తెలంగాణ శోభన్ బాబు అభిమానులు తదితరులు పాల్గొని స్వర్ణోత్సవానికి ప్రేక్షకాభిమానులందరూ హాజరై విజయవంతం చేయాలని ఆకాంక్షించారు. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. బో ఇది నా డైలాగు. సో మెగాస్టార్ గారితో చేయడం అనేది ప్రతి దర్శకులకి ఒక డ్రీము, ఒక ఇది. అది మీకు షార్ట్ టైంలో రావటం, డబుల్ హ్యాట్రిక్ శ్రీకారం చుట్టడం మీకు ఎలా అనిపించింది? చాలా ఎగ్జైటెడ్గా అనిపించిందండి. ఆయనతో నేను చిన్నప్పుడు ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. అండ్ చిరంజీవి గారిని ఒకవేళ నేను డైరెక్ట్ చేస్తే ఎలా చూపించాలని ఒక డ్రీమ్ ఉంటుంది కదా. సో అది దీంతో ఫుల్ఫిల్ అయింది. అండ్ ఖచ్చితంగా చాలా చాలా అద్భుతంగా చిరంజీవి గారు ఈ సినిమాలో కనపడిపోతున్నారు అని. సుస్మిత గారు సరిపోతుంది. డాడీతో సినిమా చేయాలనే కోరిక ఎప్పటి నుంచో మీకు ఉంది. అది అంతకుముందు ఇంకో దర్శకులతో అనుకున్నా ఆ కథ సెట్ అవ్వలేదు. మళ్ళీ ఇది రావటం ప్లస్ ఇది సంక్రాంతి బ్లాక్ బస్టర్ రావటం గురించి. ఇంతకుముందు మీరు నిర్మాతగా ఒక చిన్న సినిమా చేసినా కానీ మీరు ఆల్రెడీ ఓటీటీలో కానీ ఇవన్నీ మీరు అక్కడ నిర్మాతగానే పేరు సంపాదించుకున్నారు, మంచి పేరు సంపాదించుకుని అవార్డ్స్ కూడా సంపాదించుకున్నారు. సో ఫస్ట్ టైం డాడీతో సినిమా చేయడం గురించి ఏం చెప్పి? మామూలుగా ఫస్ట్ ఫిల్మ్ని డెబ్యూ ఫిల్మ్ అంటారు, కానీ ప్రతి ప్రొడ్యూసర్కి ఏంటంటే మెగా డెబ్యూ కావాలి. సో దట్ ఈస్ అ బిగ్ ఆపర్చునిటీ. సో ఆ ఆపర్చునిటీ నాకు ఈ విధంగా ఈ కాంబినేషన్లో రావడం, దానికి అసలు బ్యూటిఫుల్ స్టార్ కాస్ట్ మన విక్టరీ వెంకటేష్ గారు అండ్ నయనతార గారు అండ్ వండర్ఫుల్ ఆర్టిస్టులు అందరూ రావడం అన్నది ఇట్స్ అ హ్యూజ్ 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 బ్లెస్సింగ్. అండ్ ఇలాంటి సినిమా సంక్రాంతికి రిలీజ్ అవ్వడం అన్నది ఇంకా అంతగానే నేను ఐ కాంట్ ఆస్క్ ఫర్ అ బెటర్ ఆపర్చునిటీ ఫర్ అ మెగా డెబ్యూ ఫిల్మ్. సాహు గారు ఇంకొక డైలాగ్ చెప్పాలి మీరు. ప్రశ్నకు ఒక డైలాగ్ అన్నాం కదా, ఒక్కటి చెప్పండి. చేయి చూసావా ఎంత రఫ్గా ఉందో, రఫ్ ఆడించేస్తా. ఇంతకుముందు భగవంత్ కేసరి కూడా మీరు జాతీయ స్థాయిలో అవార్డు వచ్చింది. ఆ కోణంలో ఈ సినిమాని చూడొచ్చా అంటే అవార్డ్స్ పరంగా? డెఫినెట్గా సార్, ఈ సినిమాలో కూడా మంచి స్టోరీ, ఎమోషన్ అండ్ ఫ్యామిలీ మూమెంట్స్ అన్నీ ఉన్నాయి. డెఫినెట్గా ఎమోషనల్ ఫీలింగ్గా చూస్తే ఈ సినిమాకి కూడా అదే ఛాన్స్ ఉంటుందండి. చాలా అంటే అఖండ ఒక జర్నీ. అంటే ఒక నేను చెప్తాను, ఎవ్రీ బాలయ్య గారి సినిమా, ఎవ్రీ సినిమా ఒక 10th ఎగ్జామ్ లాగా కూర్చొని చదువుతూనే ఉంటాం. ఎలా ఎలా కొత్తగా చేయాలి, ఎలా ఎలా వాళ్ళ ఫ్యాన్స్ని ఎలా మనం బాధ్యతగా చూసుకొని ఎలా హౌ వీ హ్యావ్ టు ప్రొడ్యూస్ మ్యూజిక్ అనేది. శివుడు వచ్చినప్పుడు అది సంథింగ్ డిఫరెంట్. అది తాండవం అనే పేరు కూడా యాడ్ చేసిన తర్వాత ఇంకా రిథమిక్గా ఎలా మోస్ట్ పర్క్యూషన్స్ అన్ని యూజ్ చేసి ఎలా కొత్తగా దీన్ని ప్రజెంట్ చేయాలనుకున్నాం. ఈ సినిమాకి మేజర్ స్ట్రెంగ్త్ ఈ సినిమాకి మా లిరిసిస్ట్స్ వాళ్ళందరూ. బికాస్ ఫస్ట్ అఖండాలోనే చాలా చేసేసాం, ఇంకేం చేస్తాం ఈ అఖండాకి అనుకున్నాం. బట్ కళ్యాణ్ చక్రవర్తి గారు, నాగ గురునాథ శర్మ గారు, కాశల శ్యామ్ గారు, వీళ్ళందరూ నిజంగా చాలా చాలా కష్టపడి ఒక్కొక్క సీన్కి పాటకి రాయడం వేరే, పాటలకి రాయడం వేరే.
సీన్ చూస్తూ ఆ సీన్కి రాయడం చాలా చాలా ఇదనమాట. ఇట్స్ వెరీ టఫ్. అది మా టీంలో ఒక అమ్మాయి ఉంది, అద్వితీయ, దానికి 18 ఏళ్ళే దానికి. తనకి ఎక్కడి నుంచి అంత ఐడియాస్ వస్తుందో నాకు తెలీదు. అంత అద్భుతంగా లిరిక్స్ రాస్తుంది. సో తను, కళ్యాణ్ చక్రవర్తి గారు, నాగూర్నాథ శర్మ గారు అండ్ శ్రీకృష్ణ, వీళ్ళు నలుగురు ఈజ్ మెయిన్ పిల్లర్స్ ఆఫ్ గెటింగ్ దిస్ రైట్ లిరిక్స్ టు దిస్ సినిమా. అంటే ఏ సీన్కిను మీరు సినిమా చూస్తే హనుమంతుడు శివుడు కలిపిన మంత్రాలు వెరీ రేర్, మనకు దొరకదు. అది చాలా దాన్ని క్రియేట్ చేశారు, దాన్ని లేనిది తెచ్చారు. అలాంటి మంత్రాలని కమర్షియల్ మ్యూజిక్లో ఫార్మాట్లో నేను ఇచ్చిన మీటర్లో రాయడం చాలా కష్టం. కొన్ని వర్డ్స్ లాంగ్గా ఉంటాయి, బట్ అది వాళ్ళు పదాలని కరెక్ట్గా కలిపి సేమ్ టైం ఎక్కడ అది రాంగ్గా రాకుండా అది ఎంతో బ్యూటిఫై చేశారు, ఎంతో దాన్ని ప్యూరిటీగా దాన్ని చూపించారు. సో థ్యాంక్స్ టు మై ఆల్ లిరిక్ రైటర్స్. నిజంగా వాళ్ళు నిజంగా చాలా అంటే లాస్ట్ నేనే ఒక 77 డేస్ జరిగింది బ్యాక్గ్రౌండ్ స్కోరు. సో ఈ 77 డేస్లో నాతో 24/7 వీళ్ళు నాతో ఉన్నారు. పిలిచినప్పుడల్లా ఇంకా అంబులెన్స్ లాగా వచ్చేసారు. సార్ రండి, రీల్ వచ్చింది, నెక్స్ట్ రీల్కి వెళ్తున్నాం, ఇప్పుడే ఇంటర్వెల్ అయింది. ఇంటర్వెల్ చేయడానికి ఒక 11 డేస్ పట్టింది. అంటే ఇంకా దేవుడు వచ్చినట్టు చేయాలంటే ఎలా చేయాలి? సో అది ఇట్స్ వెరీ టఫ్. దాన్ని ఊహించుకోవడమే చాలా టఫ్. 2 స్పీకర్కి ఓకే, థియేటర్లో మొత్తం ఒక 128 స్పీకర్స్ ఉంటుంది. ఆ స్పీకర్స్కి అంతా కరెక్ట్గా వాల్యూమ్ కరెక్ట్గా పంపించి కరెక్ట్గా చేయడం అనేది చాలా 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 కష్టం. సో అఖండ వాస్ సంథింగ్ ఫినామినలీ వాస్ వెరీ టఫ్ టు మేక్ మ్యూజిక్. అండ్ 9 పాటలు చేయడం, సో దాంట్లో జాజికాయ లాంటి ఒక కమర్షియల్ సాంగ్ చేయడం, అఖండ తాండవం అనే పాటలో కైలాష్కర్ గారు అండ్ శంకర్ మాధవన్ గారు పాడడం, సర్వేపల్లి సిస్టర్స్ గారు, సో వాళ్ళు రావడం, వాళ్ళు ఆన్ బోర్డ్ రావడం, దాని తర్వాత సౌందర్య ఐశ్వర్య సిస్టర్స్ వాళ్ళు రావడం, శ్రేయా ఘోషల్ గారు పాడడం, బ్రిజేష్ వాళ్ళు పాడడం. సో వీళ్ళందరూ, దాని తర్వాత కనకవ్వ గారు, ఆవిడ గొంతులో ఎంత ఆత్మ ఉంటుందంటే, ఆవిడ ఒక అమ్మ గొంతుల్లోంచి పాడేటప్పుడు శివ శివ అని పాడినప్పుడు అసలు మాకు నిజంగా గుండె జల్లుమనేది అనమాట. సో ఇన్ని మంది సింగర్స్, వీళ్ళందరూ లేకపోతే ఈరోజు ఇంత పేరు నేమత్ర ఏం తీసుకుని ఏం చేసుకుంటారు. సో వీళ్ళందరూ కారణాలు ఈ సినిమాకి. యాక్చువల్లీ కూడా ఇంత విజయం సాధించిన తరువాత స్టేజ్ ఎక్కి మేమేం సాధించాము, నాకు నేనే ఏదో చెప్పాలి అని అంటే ఏదో అలా ఉంది. ఎందుకంటే పెద్దవారు గౌరవనీయులు అందరూ మాట్లాడారు. సినిమా ఎంత విజయం సాధించింది, ఏ స్థాయిలో ఉంది ఏంటి అనేది దిల్ రాజు గారితో సహా చెప్పారు. సో దీని గురించి నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదండి. బాలయ్య గారితోనే మాట్లాడిస్తాం. అలాగే ముందుగా ఈ సినిమాకి వెన్నుగా నిలబడిన దిల్ రాజు గారికి, అలాగే మ్యాంగో రామ్ గారికి, శ్రీధర్ గారికి, డాక్టర్ సురేంద్ర గారికి నా కృతజ్ఞత తెలియజేస్తున్నానండి. ఇంకొక విషయం అండి, ఈ సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్, ప్రతి ఆర్టిస్టు ఏం చేశారు, ఏ మ్యాజిక్ చేశారు ఏంటి అనేది మీరు స్క్రీన్ మీద చూసేశారు. ఈ సక్సెస్ సందర్భంగా నేను ఇంత విజయం సాధించినప్పుడు వాళ్ళందరి గురించి మాట్లాడాలి, కానీ తమన్ గారు ఆల్రెడీ ప్రతి ఒక్కళ్ళ గురించి మాట్లాడేశారు. సో ఇందులో ఒక్కటే మిస్ అయింది ఏంటంటే నా డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రాణం పెట్టి మరీ చేశారు. అంటే నా ప్రతిదీ ముందు ఇక్కడ దాకా మ్యూజిక్ దాకా రావాలి అని అంటే దాని ముందు పడే ఒక ఇది ఉంటుంది. దానికి ప్రతిదీ నా వెనకుండి ఏది చెప్పినా సరే ముందుకు వెళ్ళిపోయి మొత్తం అంతా చేసుకొచ్చేది వారు. తర్వాత ఎమోషన్తో పాటు నేను యాక్షన్ ఎక్కువ పట్టుకుంటాను. కథ రిచ్ అయినా సరే, ఏ రిచ్ అయినా సరే నేను పట్టుకున్నప్పుడు దానికి యాక్షన్ నాకు ఉంటుంది. దానికి నాకు బ్యాక్ బోన్లో నిలబడాల్సిన వాళ్ళు మా మాస్టర్స్ రామలక్ష్మణ్ మాస్టర్ గారు ప్లస్ వాళ్ళ అబ్బాయి రాహుల్, అలాగే ఒక మంచి ఫైట్ సెకండ్ హాఫ్లో ఒక ఫైట్ చేసిన రవివర్మ గారు. వీళ్ళందరూ కూడా ఏ పరిస్థితుల్లో పనిచేశారంటే అసలు చెప్పలేము. ఒక ప్లేస్కి వెళ్తేనేమో బాడీ అంతా వంకరపోద్ది, -12 కట్ చేస్తే మళ్ళీ గంగమ్మ తల్లి మీద చేసేటప్పుడు +48 ఓన్లీ 2 డేస్ గ్యాప్లోనే వచ్చి చేసాం. అది ఇంత దీనిలో కూడా ప్రతి ఒక్కళ్ళు ఎవరు ఏంటి అని అడగల.
సినిమా బోయపాటి గారు ఉన్నారు అక్కడ, మనకు ఆ సినిమా ఉంది, మనం మన సినిమాని గెలిపించుకోవాలి అంతే అని ప్రతి ఒక్కళ్ళు వచ్చి నా వెనకాల నిలబడ్డ ప్రతి టెక్నీషియన్కి పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కొందరు పుడతారు, ఎవరిని పడితే వాడిని మనం మహానుభావులు అంటాం. అందరూ మహానుభావులు కాలేరు. అంటే ఆ శివుడు ఆజ్ఞ లేనిదే చెమ కూడా కుట్టదు. అంటే ఉపకరణాలు ఆ భగవంతుడు ఎంచుకుంటాడు కొంతమందిని ఈ పని కోసమని. అలా ఇవాళ మన భగవద్గీత ప్రచారకర్తలు గంగాధర శాస్త్రి గారు ఇంతకుముందు చెప్పారు, ఎన్నో శ్లోకాలు చెప్పారు. వాటిలన్నిటికీ అర్థం ఇదే. నేను అన్నదానికి ఆయన ఇచ్చిన వివరణ అది. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ఈ సినిమా విడుదలై ఇవాళ ఇంత విజయవంతంగా ప్రదర్శించబడుతున్నందుకు మా తెలుగు ప్రేక్షక దేవుళ్ళకి అందరికీ కాదు, యావత్ భారతదేశపు ప్రజలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి కృతజ్ఞతలు తెలియజేసుకున్నందుకు, ఎంత మంచి పాఠం ఇచ్చినందుకు మీరు కూడా రుణం తీర్చుకోవాలి. అంటే ఎప్పుడు అంటారు శత్రు రుణం, లేకపోతే మన రుణశేషం అగ్నిశేషం శత్రుశేషం ఉండకూడదని. అలాగే ఈ శేషం కూడా మీరు ఉంచుకోకుండా ఏ ఉద్దేశంతో అయితే ఈ సినిమా తీసామో ఆ ఉద్దేశాన్ని మీరు పాటించాలి. ఏదో మనం వింటాం, గుడికి వెళ్తాం, ఏదో దండం పెట్టుకుంటాం దేవుడికి, ఎందుకు? ఇప్పుడు ఆయన అన్నారు గంగాధర శాస్త్రి గారు ఇంతకుముందు, అది గుడికి వెళ్ళి చేస్తే అది భక్తి అవుతుంది. అదే మనం మొత్తం లోకాన్ని అవగాహన చేసుకుంటే అది జ్ఞానం అవుతుందని. అంటే మనిషి పుట్టుకకు ఏదో ఒక కారణం ఉంటుంది, అందరూ కాదు. సరే, ఇవాళ ముందుగా ఆ తండ్రి గారిని తలుచుకోవడం నా విద్యుత్ ధర్మాగ్రత సంపర్తం వాగ్రత ప్రతిపతే జగత పితరం వందే భారతీ పరమేశ్వరం. అంటే ఆది దంపతులు అయిన ఆ శివ పార్వతులు, వాళ్ళ ప్రతిరూపమే నా తల్లిదండ్రులు. ఎవరి తల్లిదండ్రులైనా ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క రూపాలే. నగాత్ర పరమంత్ర నమాతు పరిదేవత నాహరే పరతశ్రాత నానృతాత్ పాతకం పరం. ఇది తల్లి ప్రార్థన. యస్మాత్ పార్థివత ప్రాదుర్భూతుల భక్తి గురుణ సంతుల మాంసే సహస్రం తస్మై సర్వజ్ఞ మూర్తే పిత్రే. ఇది తండ్రి మంత్రం. అంటే మనకు సగం దేహాన్ని ఇచ్చి మనల్ని ఇటువంటి గురువులు దగ్గర ఎంతోమంది, అందరూ సరస్వతి పుత్రులే. ఇక్కడ గంగాధర శాస్త్రి గారు ఉన్నారు, అలాగే అక్కడ మన కాసర శ్యామ్ గారు అయితేనేమి, లేకపోతే మన నాగ్ గురునాథ్ శర్మ గారు అయితేనేమి, మన కళ్యాణ్ చక్రవర్తి గారు, అందరూ సరస్వతి పుత్రులమే. సో వాళ్ళందరి దగ్గర ఇటువంటి మంచి పాఠాలు నేర్చుకోవడానికి, మంచి గీతాలు వినడానికి ఇటువంటి బ్రహ్మాండంగా అద్భుతంగా మన నందమూరి తమను అద్భుతంగా వాటిని చెప్పాడు. అతను పడ్డ శ్రమంతా ఒకటే. నాకు వచ్చిన అందరూ ఏమంటున్నారంటే, ఈనాడు సనాతన హైందవ ధర్మం మీసం మెలేసిందని ఈ సినిమా చూశాడు. అంటే మంత్రోచ్చారణ, అలాగే వేదం, అలాగే మన భారతదేశపు మూలాలు, మన ధర్మం, మన గర్వం, మన తేజస్సు కలిగలిపిన సినిమా అఖండ అని అందరి ఆబాలగోపాలం. మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలే కాదు, లేకపోతే ఎక్కడ అభిమానులు ఉన్నారో అక్కడ ఆ రాష్ట్రాలే కాదు, యావత్ ప్రపంచం ఇవాళ కోడై కూస్తుంది. అంత అద్భుతమైన సినిమా మాకు అందించినందుకు మీ అందరికీ మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.